ఏటండి నిన్ను కాపాడాలనే వాళ్ళు నువ్వు పుట్టక ముందే యేసు సిలువెక్కాడు. టాపు నిన్ను క్షమించాలని దేవుడు ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు. ఎంత మంచివాడండి. ఎవరండి క్షమిస్తారు? యేసు రక్తములో ఉన్న ప్రాముఖ్యత నీకు అర్థమైపోతే నిజంగా ఇలాంటి యేసు ప్రభు రక్తం గురించి నువ్వు చెప్పాలి. అంతేనా? ఎవరో రక్తం ఇచ్చారని చెప్తున్నావే, వాళ్ళు ఇచ్చిన రక్తం ఏంటి? మానవులు నీకు ఇచ్చిన రక్తము, ఎవరు డొనేట్ చేసిన ఆ రక్తము ఎన్నో పాపాలు చేసినటువంటి వ్యక్తి యొక్క రక్తం అది. కానీ యేసు రక్తము ఏ పాపము లేని చెయ్యని పవిత్రమైనటువంటి ఒక రక్తము దగ్గరకు మీరు వచ్చారు. కనుక ఏ పేరు రక్తమైనా, ఎవరి రక్తమైనా, మీ రక్తమైనా, నా రక్తమైనా శిక్షించమంటుంటే యేసు రక్తము క్షమించబడ్డ. యేసు రక్తములో ప్రాముఖ్యం ఏంటి? ఇది అర్థమైపోతే ఇక యేసు రక్తం కోసం ఈ భూప్రపంచంలో ఇక మనం చెప్పడం మొదలు పెడతాం. ఇది అర్థం కాకపోతే ఓ పాజిటివ్ గురించి చెప్తుంటావు, అంతే కదండి. ఏదో రక్తం గురించి చెప్తావు, ఎవరి రక్తం గురించో చెప్తావు, ఎవరో బ్లడ్ బ్యాంక్ పెట్టారండి అని ఆయన గురించి చెప్తావు. మరి ఈ బ్లడ్ బ్యాంక్ సంగతి ఏంటి? యేసుక్రీస్తు రక్తం సంగతి ఏంటి? పిల్లరా, మనం చాలా అదృష్టవంతులు. మీకు తెలీదు, మనం చాలా అదృష్టవంతులు. గొప్ప ఛాన్స్ మనకి. బ్రతుకున్నప్పుడు నువ్వు దీనిని సంగతి తెలుసుకొని ఇదే నీకు అనుకూలమైన సమయం అని, నేడే రక్షణ దినము అని నువ్వు అనుకొని యేసు ప్రభువును అంగీకరించగలిగితే నీ అంత అదృష్టవంతుడు